రాష్ట్రాల మందు బాబులకు ఇది నిజంగా చేదు వార్తే. సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా అంటే ప్రత్యేక జోష్ ఉంటుంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దసరా రోజున మద్యం, మాంసం విందులు తప్పనిసరిగా ఉంటాయి. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఈ ఏడాది దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో మద్యం, మాంసం విక్రయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా డ్రై డే పాటిస్తారు. మద్యం షాపులు, బార్లు, పబ్లు అన్నీ మూసేస్తారు. ఈసారి కూడా అలాగే చేయాలా, లేక దసరా పండుగకై మినహాయింపు ఇవ్వాలా అనే అంశంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ మూసేస్తే దసరా రోజున మద్యం లేకపోతే పండగ కిక్కు మిస్ అవుతుందని చాలా మందికి బాధ కలిగే అవకాశం ఉంది. అందువల్ల మద్యం సేవించేవారు ముందుగానే స్టాక్ చేసుకోవడం మంచిదని సూచనలు ఇస్తున్నారు. అధికారులు కూడా నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. గతేడాది దసరా సందర్భంగా తెలంగాణ ఖజానాకు 11 రోజుల్లో 1285 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈసారి అక్టోబర్ 2న గాంధీ జయంతి కారణంగా మద్యం విక్రయాలు తగ్గే అవకాశం ఉండడంతో రాష్ట్ర ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది.